ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనం కూడా నేర్చుకోవలసినవి ఉన్నాయి. యెరికోను జయించడానికి దేవుడు పన్నిన వ్యూహము యెహోషువకు తెలియజేశారు. ఇక్కడ మనం గ్రహించవలసింది మన స్వంత శక్తి, మన స్వంత నిర్ణయాలు, మన సొంత ప్రయత్నాలు ఏవి ఆయన ప్రణాళికలు నెరవేర్చడంలో ఉపయోగపడవు. జకర్యా 4:6 శక్తి చేతనైన్ను బలము చేతనైన్ను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను అన్న వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన తనదైన రీతిలో తన కార్యాలను నెరవేర్చుతాడు. మనకి ఎంత బలం ఉన్నా, మన సామర్థ్యాలు ఎంతగా ఉన్నా అవేవి ఆయన ముందు పనిచేయలేవు. అలాగే మన బలహీనతలు, మన అసమర్థత ఆయనకు తెలుసు. కాబట్టే ఆ సమయంలో ఏది అవసరమో అది యెహోషువకు దర్శన రూపంలో ప్రత్యక్షమైంది. యెహోషువ ఆ దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న యెహోవా సైన్యాధిపతిని చూడగానే నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. ఇదే ఆ తర్వాత ఇశ్రాయేలీలు చేసిన యుద్ధాలన్నిటికీ అతి ప్రాముఖ్యమైందని చెప్పవచ్చు. ఇశ్రాయేలీలకు సేనాధిపతిగా దేవునిచే ఎన్నుకోబడ్డ యెహోషువ ఒక సైన్యాధిపతిగా యెహోవా సైన్యాధ్యక్షుని ముందు సాగిలపడ్డాడు. ఇలా చేయడంలో యెహోషువ తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనకి తెలుస్తుంది. తాను ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు. తనకున్న ఆహాన్ని, తన చిత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసుకున్నాడనే చెప్పవచ్చు. నేనే నాయకుణ్ణి, నేనేంటి ఆయన ముందు సాగిలపడ్డం అనే అహంభావము ప్రదర్శించలేదు. తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా తన యొక్క విధేయతను, దీనత్వాన్ని తెలియపరిచాడు. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని వినమ్రతగా అడిగాడు.